వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే ఈ మాసం మొత్తం గురుడు స్వరాశిలో జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే కుజుడు జనవరి 16వ తేదీ వరకు దశమంలో సొంత క్షేత్రంలో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. తదుపరి జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ధనుసులో లాభస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. రవి జనవరి 14వ తేదీ వరకు ధనుసులో లాభంలో సంచరిస్తున్నాడు. తదుపరి మకర రాశిలో ప్రవేశించి మకర సంక్రమణం జరుగుతోంది. ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని మొదలైంది. ఈ మాసం మొత్తం శని 12వ స్థానంలోనే ఉంటాడు. అలాగే చతుర్థంలో రాహువు, దశమ స్థానంలో కేతువు సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. బుధుడు వ్యయస్థానంలో ఈ మాసం అంతా కూడా సంచరిస్తున్నాడు. ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ మాసం దాదాపుగా 80 నుంచి 90% పాటు శుభ ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక 20 నుంచి 10% ఫలితాలు మాత్రం కాస్త చెడ్డ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళకి బాగోదు, ఏ విషయాల్లో శుభ ఫలితాలు వస్తాయి, ఏ విషయాల్లో ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజ సిద్ధంగానే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, అంటే కుంభరాశి వారు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు నడిపేటువంటి వారైనా సరే, వారు చేసేటువంటి పనిలో నూతనమైనటువంటి మార్గాలని, కొత్త దారులని వెతుక్కోవటం, కొత్త గమ్యాన్ని, కొత్త మార్గాన్ని ఏర్పరచడం అనేటువంటిది చేస్తారు. అది ఈ మాసంలో వాళ్ళకి మరింత ఎక్కువగా గోచరిస్తోంది. అంటే వారు చేసేటువంటి పనిలో కొత్త దారులు వెతుక్కుంటారు. అలాగే మంచి వాగ్దాటితో ఉంటారు. చెప్పినటువంటి అంశాన్ని సూటిగా అర్థం చేసుకోగలుగుతారు. ఊహాశక్తి అధికంగా ఉంటుంది. లోతైన పరిశీలన ఉంటుంది. పరిశోధాత్మకంగా పనిచేస్తారు. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ మాసం కొత్త అవకాశాలు తలుపులు తెరుచుకుంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సంఘంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. వీటి వల్ల ఆర్థికంగా, సామాజికంగా చాలా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇక ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే, విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. ఉత్తీర్ణతా శాతం చాలా బాగుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా డిఏలు, ఎరియర్స్ అన్నీ వస్తాయి. ఈ విషయంలో చాలా సంతోషాన్ని పొందగలుగుతారు. ప్రైవేట్ సంస్థల్లో చేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి జీతంలో, వాళ్ళ యొక్క స్థితిలో పెరుగుదల, అభివృద్ధి, ప్రమోషన్స్ ఏర్పడతాయి. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. వాళ్ళలో మీది మిక్కిలి ముఖ్యంగా ఇంజనీర్లకి చాలా బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఇక సినిమా రంగం, టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి, సంగీత విద్వాంసులకి, కవులకి, రచయితలకి, జ్యోతిష్కులకి, వీరందరికీ కూడా ఈ మాసం అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఈ మాసంలో వీరికి మంచి సన్మానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. ఇక
రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే నూతనంగా పదవులు వస్తాయి. ప్రజాగ్రహాన్ని దూరం చేసుకుని ప్రజల్లో మంచి ఆకర్షణని పొందగలుగుతారు. పార్టీ మీద ప్రజాగ్రహం ఉన్నా కూడా వీరి మీద మాత్రం వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ప్రజలకి ఏర్పడుతుంది. ఆ విధంగా వీళ్ళ యొక్క ప్రణాళికని రచించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఫ్యాన్సీ వ్యాపారం, కిరాణా మర్చెంట్స్, వస్త్ర వ్యాపారం, 1 గ్రామ్ గోల్డ్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి వారి వారి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి గోచరిస్తోంది. రుణాలు తీర్చుకోగలుగుతారు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్స్, ఫైనాన్షియర్స్ వీరందరికీ ఈ మాసం చాలా బాగుంది. పెట్టినటువంటి పెట్టుబడులు చక్కటి రిటర్న్స్తో వెనక్కి వస్తాయి, మంచి లాభాలని కలుగ చేస్తాయి. అలాగే ఎవరైతే హోటల్స్, రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారో వారి వ్యాపారం ఈ మాసం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే జీవిత భాగస్వామితో అన్యోన్యత, అనురాగం బాగా పెరుగుతుంది. మంచి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. సంతానంతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, సోదరవర్గం వారితో చక్కటి సంబంధ బాంధవ్యాలని నెలకొల్పుకోగలుగుతారు. ఇక ఈ మాసం కుంభరాశి వారికి ఈ గురుగ్రహ స్థితి చాలా అద్భుతంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చక్కటి స్థితికి చేరగలుగుతారు, రుణాలని తీర్చుకోగలుగుతారు. ఆర్థికంగా గత సంవత్సరం కంటే ఈ మాసం ఒక అడుగు ముందు వేయగలుగుతారు. ఇక ఏలినాటి శని పీరియడ్ స్టార్ట్ అయింది కనుక ఈ ఏలినాటి శని కారణం వల్ల చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు, అవమానాలు, ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఈ మాసం ఈ ఇబ్బందులు తొలగిపోవటానికి శనీశ్వరుడి యొక్క దేవాలయాలైనటువంటి మందపల్లిని కానీ, శని సింగణాపూర్ని కానీ దర్శించి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. లేదా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం జరిపించండి. అలాగే ఈ మాసం కుదిరితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు దర్శించగలిగితే ఈ సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇకపోతే ఈ రవిశనుల యొక్క స్థితి వల్ల జనవరి 14వ తారీఖు తర్వాత నుంచి తండ్రికి కానీ, తండ్రి వంటి వారికి కానీ, తండ్రి తరఫు వాళ్ళకి కానీ, అంటే పితామహుడు, మాతామహుడు ఇటువంటి వారికి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. వారి విషయంలో కొంత ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ మాసంలో రహస్య శత్రువులు ఉంటారు. వారు చేసేటువంటి కుట్రల వల్ల, కుతంత్రాల వల్ల మీకు, మీ ఆస్తులకి కొంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. సహజంగానే ఈర్ష్య, అసూయ, ద్వేషాలని దగ్గరికి రానియనటువంటి ఈ కుంభరాశి వారికి అసూయాపాతకులైనటువంటి రహస్య శత్రువులు, మిత్రుల్లాంటి శత్రువులు కూడా దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంది. ఈ మాసం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా కూడా రాజపూజ్యం, అంటే సన్మానాలు, గౌరవాలు, అవార్డులు, రివార్డులు, పెద్దవారితో పరిచయాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి కొద్దిపాటి కలహ భయం, యుద్ధ భయం, రోగ భయం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక పూర్వభద్ర నక్షత్రంలో ఉండేటువంటి కుంభరాశి వారికి అలంకార ప్రాప్తి, అంటే నూతన ఆభరణాలు కానీ, నూతన వాహనాలు కానీ, నూతన గృహాలు కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఎవరైతే కుంభరాశి వారి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి ఈ మాసంలో మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని ద్వారా వీడు చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు. ఇక సంతానపరమైనటువంటి విషయాల్లో సంతానం వీరి మాట వింటారు, వీరు చెప్పినట్టు చేస్తారు, వీరి ఆశలకి వారొక అవకాశం అవుతారు. కనుక ఈ విషయంలో కూడా కుంభరాశి వారు అదృష్టవంతులని
చెప్పవచ్చు. ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా, విఘ్నాలు ఎదురైనా, ఏలినాటి శని ప్రభావంతో అవమానాలు ఎదురైనా ఎదురు తిరిగి నిలబడి ధైర్యంగా వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలని చెప్పి వారు చేయవలసినటువంటి కార్యక్రమాలని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసేటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఈ మాసం గురుగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మాసంలో కుజుడు లాభస్థానంలోకి వచ్చిన తర్వాత, అంటే జనవరి 16 తర్వాత మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ, కోర్టు కేసుల రీత్యా కానీ, ఆస్తి వ్యవహారాలు ఏమైనా ఉండేటట్లయితే వాటిని సరిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి మధ్యవర్తి ఒప్పందాలు ఏవైనా చెయ్యాలనుకున్నప్పుడు జనవరి 16 తర్వాత ప్రయత్నిస్తే అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ మాసం కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వీటి నుంచి తప్పించుకోవటానికి సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఓవరాల్గా ఆలోచిస్తే ఇటువంటి కొద్ది విషయాల్లో కుంభరాశి వారికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మిగిలిన అన్ని విషయాల్లోనూ, ఆర్థికపరమైన అంశాల్లోనూ, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారపరమైన అంశాల్లోనూ చాలా బాగుంది. కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి కుంభరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.